ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా గడప గడపకు పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, రాజ్ కుమార్, కృష్ణారెడ్డి, సంతోష్ రెడ్డి, వెంకటరెడ్డి, దేవిదాస్ పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం. మన జాతిపితలు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహాయోధులు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి మన దేశ అన్ని వ్యవస్థలు కూడా, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కూడా అద్భుతంగా నడిచేటట్టు తీర్చిదిద్దిండ్రు. ఇదంతా మన దేశానికి గర్వకారణం. మన దేశాన్ని అద్భుతమైనటువంటి సూపర్ పవర్గా, ప్రపంచ శక్తిగా మారుస్తున్నటువంటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. దేశం బాగుంటే మనమంతా బాగుంటాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం నరేంద్ర మోడీ గారు ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తున్నారో, మన పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ లక్ష్యంతో పనిచేశారో, స్వర్ణ చతుర్భుజి నిర్మాణం చేసి దేశంలో అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రోడ్ల వ్యవస్థ